నమస్తే. సినిమా టికెట్స్ ప్రస్తుతం మనం సంధ్యా థియేటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ సినిమా టికెట్ల రేట్లు కావచ్చు, లేకుంటే థియేటర్ లోపల కూడా ఇటు కూల్ డ్రింక్స్ కావచ్చు, లేకుంటే వాటర్ బాటిల్ కావచ్చు, లేకుంటే పాప్కార్న్ ఇష్టం వచ్చిన రేట్లు పెంచుతాం. సో దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎందుకు మీరు నిరసన వెళ్తున్నారు. చాలా మంది లెఫ్ట్ సంఘ నాయకులు, ప్రోగ్రెసివ్ సంబంధించిన విద్యార్థి నాయకులు సో మాట్లాడడం మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఏందన్నా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు? ఈ సినిమాలు ఏమో వినోదం కోసం చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. సో ఎందుకు ప్రొటెస్ట్ మీరు? మన రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమాకి సహజంగా ఆదరణ ఉంటుంది. చిన్నగా నుంచి పెద్ద వరకు ఆదరణ ఉంటుంది. సహజంగా పని ఒత్తిడులలో సినిమాకి పోతే కాస్త ఆహ్లాదకరంగా ఉన్న దాని కోసం వస్తుంటారు. కానీ ప్రభుత్వాలు కానీ సినిమా థియేటర్లు కానీ మిలాఖత్ అయ్యి టికెట్ల రేట్ల దగ్గర నుంచి లోపల పాప్కార్న్, వాటర్ బాటిల్ కానించి దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ జిహెచ్ఎంసీ నిబంధన ప్రకారం పార్కింగ్ డబ్బులు వసూలు చేయకూడదు, పార్కింగ్ కూడా వసూలు చేస్తూ ఉన్నారు. దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని పీఓఎల్గా ఆందోళన చేపడతా ఉంది. అందులో బాగానే సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని సంధ్యా థియేటర్ దగ్గర ప్రారంభించాము. ఇప్పుడు ఐబొమ్మ రవిలు పైరసీ ద్వారా పెట్టినా కానీ అది తప్పైనప్పుడు కూడా అశేష ప్రజానీకం దానికి మద్దతు తెలుపుతున్నారు. చిన్న కానించి పెద్ద వరకు మేము రవికే సపోర్ట్ చేస్తామని ఎందుకు వస్తుంది మద్దతు? తను చేసింది వాస్తవానికి తప్పే, కానీ తప్పైనా కానీ ఎందుకు సమర్థిస్తామన్నారు అంటే వీళ్ళ దోపిడీ అట్లా ఉందన్నమాట. సినిమా థియేటర్ల రేట్లు ఎందుకు అంత పెంచాలి, టికెట్ రేట్లు ఎందుకు అంత పెంచాలి? మొదటి రోజున మంచి అభిమాన వాళ్ళ హీరోది ఏదైనా సినిమా రిలీజ్ అయితే 2,000 రూపాయల టికెటా బ్లాక్లో పెట్టి 2,000 రూపాయల టికెట్లు అమ్ముతారా? అంటే ఇద్దరు ముగ్గురు ఒక ఫ్యామిలీ నుంచి వెళ్ళాలి అంటే 2,000 రూపాయలు వసూలు చేస్తారా? మొదటి రోజునే సినిమాలా చూడాలా అంటారు, చూసేవాళ్ళు ఉంటారు. ఎందుకనంటే సహజంగా అది యూత్కి అది ఎక్కింది కాబట్టి సహజంగా చూస్తారు. అంటే వాళ్ళని దోపిడీ చేస్తారా? మొదటి రోజు సినిమా చూస్తున్నారు కాబట్టి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తారా? వాళ్ళ బలహీనతని ఆసరా చేసుకుంటారా? ఇది కరెక్ట్ కాదని చెప్పేసి యువజన సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఎక్కడైనా స్పందించాలి. ఇలాంటి దోపిడీని, సినిమా టికెట్ల దోపిడీని, బ్లాక్ టికెట్ల దోపిడీని, బెనిఫిట్ షోలు వేసి మరీ దోపిడీ చేయటాన్ని ప్రభుత్వం ఆమోదంతో బెనిఫిట్ షోలు ఒకప్పుడు పుష్ప సినిమా ఘటన జరిగిన తర్వాత స్పాంటేనియస్గా రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోలు రద్దు చేస్తా ఉన్నారు. మళ్ళీ ఇంకో సినిమా రాగానే బెనిఫిట్ షోలకి మళ్ళీ అనుమతి ఇచ్చారు. సో ఇలా ఉండకూడదు. ప్రభుత్వం చాలా కర్కశంగా ఉండాలి. ఎందుకంటే అనేక ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడైనా ప్రభుత్వము సినిమా థియేటర్ల పట్ల కానీ, థియేటర్ల అజమాయిషీ విషయాలు కానీ, టికెట్ల విషయంలో కానీ, స్నాక్స్ పాప్కార్న్ విషయంలో కానీ కంట్రోల్ విషయంలో ఉండాలి. అట్లానే పార్కింగ్ విషయాలలో కూడా దోపిని అరికట్టాలని చెప్పేసి కూడా కోరుతాను. లేకపోతే అన్ని థియేటర్లలో సర్వే చేసి ఒపీనియన్ తీసుకొని పీఓఎల్ ఆధ్వర్యంలో ఇతర సంఘాల కలుపుకొని ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. అంటే కొంతమంది దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు. సో ఎవరు చూడమన్నారు మిమ్మల్ని సినిమాలు అని చెప్పేసి, ఎవరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు కదా అని చెప్పేసి కూడా చెప్పే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? థియేటర్లు రావడం అనేది ఒక సహజంగానే ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీలతో బయటకు వెళ్ళినట్టుగా ఒక పిక్నిక్ వెళ్ళినట్టుగా థియేటర్లకు వస్తారు. ఆ మేరకే థియేటర్లు అనేది కొనసాగుతుంది. అట్లనే చూస్తారు. మీరు ఎవరిని చూడాలి అని అంటే చూసేవాళ్ళు ఉంటారు. బార్ షాపులు పెట్టినప్పుడు బలహీనతలు ఉన్న వాళ్ళు చూస్తారు, వద్దనుకున్న వాళ్ళు ఆగుతారు. తాగే వాళ్ళ కోసం కదా మనం ఆలోచన చేసేది. అందుకే చూసే వాళ్ళ గురించి, ఇంట్లో చూసేటోళ్ళు ఇంట్లో చూస్తారు, కానీ థియేటర్లకు వచ్చి చూసే వాళ్ళ గురించి మేము అడుగుతున్నాం. ఇంట్లో కూర్చోటోళ్ళు కూర్చుంటారు, ఓటీటీ చూసేవాళ్ళు, పైరసీ చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మనం ఎక్కడ బార్ షాపులలో పెట్టిది ఆగమాయి ఇల్లు గుల్ల చేసుకునే వాళ్ళ గురించి ఆలోచన చేసేది, తాగని వాళ్ళ గురించి కాదు ఆలోచన చేసేది. ఇక్కడ సినిమా థియేటర్లకు వచ్చే వాళ్ళని చూసుకొని ఎక్కువ మంది ఫ్యామిలీలకు వస్తారు. మంచి సినిమా ఉందంటే UBI ప్రకారం చూస్తే వస్తారు. వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తున్నాం. వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇష్టారాజ్యంగా వసూలు చేయకూడదు. ఏదైనా నేరమే. అధిక రేట్లు అనేది వసూలు చేయడం అనేది నేరము. ప్రభుత్వమే దీనికి రాజముద్ర వేయడం అనేది కరెక్ట్ కాదుగా మేము భావిస్తాం. చెప్పండి, మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు మీ పీవైఎల్ సార్? నా పేరు బంగారు శ్రీనివాసు, గ్రేటర్ హైదరాబాద్ పీవైఎల్ ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఉపాధ్యక్షుని. ఈరోజు మధ్యతరగతి సాధారణమైన జీవన చేసే ప్రజలు ఒక థియేటర్కి వెళ్ళి సినిమా చూసే పరిస్థితి నెలకొనలేదు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అంతా మమేకమని చెప్పి ఇక సినిమా థియేటర్లలో సినిమా రేట్లు, ఫస్ట్ క్లాస్ టికెట్, సెకండ్ క్లాస్ టికెట్ వేల కొద్ది ఒక సాధారణమైన కుటుంబం సినిమా చూడాలంటే ఈరోజు ఒక 1,000 రూపాయల దగ్గర నుంచి మొదలు పెడితే మనకు 3,000 వరకు ఖర్చు అవుతుంది. అసలు ఎందుకు ఈ విధమైన భారం ప్రజలపై మోపి సినిమాలు ఇలా తీయడం వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏందని చెప్పి ఈరోజు నేను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మీడియా ముందు కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సోషల్ మీడియాలో ఐబొమ్మ రవికి చాలా మద్దతు లభిస్తూ ఉన్నది. ఈ రోజులో చూసుకున్నట్టయితే ఐబొమ్మ రవికి ఎందుకు మద్దతు లభిస్తుంది అనేది మనం దానికి కారణం ఏందనేది మనం చూసుకుంటే, ఐబొమ్మ రవి చేసిన ఉపయోగం ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో, నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విపరీతమైన రేట్లు సినిమాల థియేటర్లో చూడలేని పరిస్థితి ఉండడం వల్ల ఐబొమ్మ రవి పైరసీ చేసి ఐబొమ్మలో పెట్టడం వల్ల చాలా మంది పేదలకు ఉపయోగం అయి సెల్లులలో చూసి వాళ్ళు చాలా ఆనందిస్తున్నారు. ఒక్కడే నేను ఈ వేదిక ద్వారా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సంతకాల సేకరణ కూడా తీస్తున్నాము. ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ నుంచి సంతకాల సేకరణ తీసుకుంటున్నాము. సినిమాలలో మధ్యతరగతి సాధారణమైన కుటుంబాలకు అనుగుణంగా రేట్లు ఉంచి, అదేవిధంగా తినుబండారాలు, పాప్కార్ను,
చిరుతిండ్లు తీసుకునే వ్యవస్థ కూడా మంచిగా సాధారణమైన రేట్లు పెట్టాలని చెప్పి నేను మాట్లాడగలను. అంటే కొంచెం ఐబొమ్మ రవి విషయానికి వస్తే సో పైరసీ చేయడం నేరము, సో అలాగే పైరసీ చూసిన వాళ్ళు కూడా నేరం అని చెప్పి సజ్జనార్ గారు చెప్తారు. సో సజ్జనార్ గారికి ఇదే చెప్తా ఉన్నారా, మీరు దీనిపైన కూడా చర్య తీసుకోవాలని చెప్తున్నారా? ఈ రోజు సజ్జనార్ గారు చెప్పిన విషయం చాలా వరకు మనం తప్పుగా అంగీకరించవచ్చు. ఐబొమ్మ చేసేది ఐబొమ్మ రవాణా చేసేది ఎందుకు తప్పు అవుతుందండి? ఈ రోజు మరి సాధారణ మధ్యతరగతి కుటుంబాలు సినిమాకి వెళ్తే వేలలో ఖర్చు అవుతున్నాయండి. ఒక ఆదివారం తీసుకొని సినిమాకు వెళ్దాం అనుకుంటే ఒక సండే రోజు ఫ్యామిలీ తోటి సినిమాకి వెళ్ళాలంటే వేలలో ఖర్చు అవుతుంది. 1500 రూపాయల నుంచి 3500 వరకు ఖర్చు అవుతుంది. ఆ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడ పెట్టుకుంటారు? ఈ రోజు ఐబొమ్మ రవిని ఎందుకు ఖండించాలి అసలు సజ్జనార్ గారు? ఇది చాలా తప్పుగా, ఇది చాలా హేయమైన చర్యగా మేము ప్రకటిస్తున్నాము. టీవైలో ఐబొమ్మ రవికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము. అదేవిధంగా సాధారణ మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా చేసి పీవైఎల్ ఉద్యమాన్ని కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటామని చెప్పి మేము దీన్ని ప్రకటించగలుగుతున్నాం. సో చెప్పండి, సినిమా అనేది వినోదం, సో వినోదానికి వెలగట్టాలా అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తా ఉంటారు. సో ఏం చెప్తారు? వినోదానికి సరే మీకు ఖర్చులు అవుతాయి, సినిమా నిర్మాణం అనేది ఊకే కాదు, బడ్జెట్ అయితే దానికి సంథింగ్. కాబట్టి మీరు మినిమం ప్రజలతో వసూలు చేసుకోవడం న్యాయం. అది ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి నడుస్తూ వస్తున్నది, ఈరోజు కొత్త ఏం కాదు టికెట్ పెట్టడం అనేది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది, సినిమా అనేది ఒక వినోదం స్టేజ్ దాటేసి కమర్షియల్ అయిపోయింది. కమర్షియల్ కూడా కాదు, ఈరోజు దోపిడీ వరకు వచ్చేసింది. మేము పోషకం చేస్తున్నది దీన్ని. సరే వినోదానికి మీరు కాస్ట్ కట్టాలి, మీకు కూడా ఖర్చులు అవుతాయి కాబట్టి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది, ప్రేక్షకులతో వినోదం పేరుతో దోపిడీ చేస్తున్నారు. మీరు మా ఇంటర్ రాండి, మేము చూపిస్తాం. ఒక సాధారణ ప్రజలు 70% మందికి రోజుకు 1000 రూపాయలు కూడా రావు, పొద్దున నుంచి సాయంత్రం వరకు కష్టపడతాయి. కానీ సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడాలంటే, ఒక ఇష్టమైన హీరో కావచ్చు, ఒక ఇష్టమైన డైరెక్టర్ కావచ్చు తీసిన సినిమా తీయాలంటే 2000 3000 పెట్టాలి అని మీరు అంటున్నారు. ఎట్లా న్యాయం అవుతుంది మీరు చెప్పండి? మాకు 100 కోట్లు బడ్జెట్ అవుతుందని మాట్లాడతారు అనుకోండి. ఎందుకైతుందండి 100 కోట్ల బడ్జెట్? ఎవరి కోసం పెడుతున్నారు మీరు? ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఆ బడ్జెట్ అంతా కూడా? దాంట్లో పనిచేసే సాధారణ కార్మికునికి ఎంత ఇస్తున్నారు మీరు? కింది స్థాయి కార్మికునికి 1000 రూపాయలని ఇస్తున్నారా వానికి అన్నం పెట్టేసి? ఎవరికి అవుతుంది ఆ బడ్జెట్ అంతా? ఒక్క హీరో క్యారెక్టర్కి పెడుతున్నారు మీరు. దీంట్లో ఏం న్యాయం ఉంది మీరు చెప్పండి, మేము ప్రశ్నిస్తున్నాం. 100 కోట్ల సినిమా తీసి మీరు 70 కోట్లు 60 కోట్లు ఒక హీరోకి పెట్టేసి మా బడ్జెట్ ఇంత అవుతుంది 100 కోట్లు అవుతుంది కాబట్టి మాకు 2000 మీరు పెట్టాలంటే ఎట్లా న్యాయం అవుతుంది? సాధారణ ప్రజల్ని దోపిడీ చేసినట్ట కాదా? మేము ఇదే మాట్లాడుతున్నాం. ఒక వినోదం పేరుతోనా, ఇష్టమైన హీరో పేరుతోనా వాళ్ళ లోపల ఉన్న క్రేజ్ని, వాళ్ళ లోపల ఉన్న ఆహ్లాదం కావాలనే ఆశని మీరు ఏం చేస్తున్నారంటే దోపిడీకి వాడుకుంటున్నారు. ఒక టికెట్కే 2000 3000 పెట్టడమే కాకుండా ఈరోజు థియేటర్లకు వచ్చిన తర్వాత ఏ చిన్న వస్తువు కొనాలన్నా ఎంఆర్పి కంటే డబుల్ ట్రిపుల్ రేట్లు ఉంటున్నాయి, విపరీతమైన రేట్లు ఉంటున్నాయి. 10 రూపాయల వస్తువుకు 30 రూపాయలు 50 రూపాయలు మామూలు థియేటర్లో ఉంటే మల్టీప్లెక్స్లోకి పోతానంటే 100 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. మీకు ఎందుకు ఇవ్వాలంత రేటు? ఒక ప్రేక్షకుడు అంటే వినోదం పేరుతో మీరు ఏమైనా చేయొచ్చా? ఎంత రేట్లైనా పెట్టొచ్చా? నిన్న ఒక యాక్టర్ మాట్లాడింది, రాకండి మీరు అని మాట్లాడుతుంది. ఎవరి కోసం సినిమా తీస్తున్నారు మీరు? మీ ఇంట్లో వేసుకోండి సినిమా తీసి, థియేటర్లో వేయకండి. పబ్లిక్ ప్లేస్ కదా థియేటరు. థియేటర్లో మీరు సినిమా వేస్తారు, పబ్లిక్ అంతా రావాలో చూడాలని మాట్లాడతారు. పబ్లిక్ని ఫ్లెక్సిబిలిటీ మాత్రం మీరు చూడరు. ఫ్లెక్సిబిలిటీ చూడడం కాదు, అసలు మీకు పబ్లిక్ శ్రేయస్సు వాళ్ళ ఆలోచనే లేదు. మీకు పబ్లిక్ జేబులోకి వెళ్ళి ఎట్లా పిండుకోవాలనే ఆలోచనే ఉంది. కాబట్టి విపరీతమైన వేల రేట్లు పెడుతున్నారు మీరు ఈరోజు. మేము దానే ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రజల ఒపీనియన్ ఈరోజు డైరెక్ట్గా నేరుగా తీసుకోవాలని చెప్పి పీవైఎల్ ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్గా మేము ఈరోజు సంతకాల సేకరణ చేస్తున్నాం. డైరెక్ట్ ప్రేక్షకులనే కలుస్తున్నాం, వాళ్ళ అభిప్రాయం తీసుకుంటున్నాం. ఇదొకటి. ఇంకో కోణం, ఈ మధ్యలో ఐబొమ్మ రవి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాడు. సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం అంటే ఏంది? ప్రజల లోపల విపరీతమైన పాజిటివ్ మద్దతు వస్తుంది. ఎందుకు వస్తుంది? ఈరోజు సజ్జనార్ గారు, మన కమిషనర్ గారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని పక్కన పెట్టుకొని మేము పెద్ద మాఫియా డాన్ని పట్టుకున్నాం అన్నట్టు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారు. ఆయన పక్కనే ఉన్న సి కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈరోజు ఏమంటారు, ఆయన ఎన్కౌంటర్ చేయాలని మాట్లాడుతున్నారు. ఎవరండి మీరు ఎన్కౌంటర్ చెప్పడానికి? మీరు ఎవరు అసలు? ఒక ఐపీఎస్ ఆఫీసర్ పక్కన కూర్చొని మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మీ ధైర్యం ఎట్లకెళ్ళి వస్తుంది? అసలు ప్రజలు ఈరోజు పైరసీ వైపు మొగ్గడానికి కారణం ఏంది? మీరు ఎప్పుడైనా దానిపైన చర్చ చేసినరా? ఎప్పుడైనా మాట్లాడినరా? నిర్మాతల సంఘంగా మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు ప్రజలైన దోషులు చేసి మాట్లాడుతున్నారు సజ్జనార్ గారు. పైరసీ చూస్తే కేసులు పెడతామని. మీరు ప్రజల గురించి ఆలోచించడం అనుకున్నారా ఐపీఎస్ ఆఫీసర్గా? లేకపోతే పెట్టుబడిదారుల గురించి ఆలోచించడం అనుకున్నారా? ఏనాడైనా థియేటర్ దగ్గరకు వచ్చిరా మీరు? ఎవరైతే పైరసీ ఇస్తారో వాళ్ళపైన కేసులు పెట్టారు కదా. ఆర్టీసీ బస్సులలో మీరు ఎండీగా ఉన్నప్పుడే ప్రతి ఒక్క ఆర్టీసీ బస్సులో ఉన్న సినిమాని కూడా పైరసీ ఐబొమ్మ సినిమాలే లేదు. అప్పుడు మీరు మరి ఎవరిపైన పెట్టాలని అదొకటి అడగండి.
ఇంకోటి సజ్జనార్ గారు ఎండి ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సు ఉంటే ఏసీ బస్సు ప్రతి ఒక్క సినిమాలో ఐబొమ్మ సినిమానే కావాలండి చూసేటి అన్ని. సో చూసే వాళ్ళు కూడా కేసు పెట్టాలి, ప్రజల పైన కేసు పెట్టాలంటే మరి ఎవరిపైన పెట్టాలి, ఆర్టీసీ వ్యవస్థ పైన పెట్టాలని అదొక పాయింట్ రేస్ చేయండి. ఇంకోటి లేదు మీరు జెన్యున్ ఇన్స్ట్రుమెంట్ ఎన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లలో ఉన్నారో అది కూడా గవర్నమెంట్ నుంచి అదన బయట పెట్టండి. ఎన్ని బస్సులు ఎన్ని స్క్రీన్లు ఎన్ని పెట్టి అదన బయట పెట్టండి, ఆ పాయింట్ రేస్ చేయండి. పైరసీ చూసే వాళ్ళపైన కూడా కేసులు పెడతామన్నారు. నెంబర్ 1 సజ్జనార్ గారు చెప్పవలసింది, మీరు ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సులలో కొత్త సినిమాలు రిలీజ్ అయిన సినిమాలు కూడా ప్లే చేసిండ్రు బస్సులలో. ఇది వాస్తవం, కోట్లాది మంది ప్రజలు చూసిండ్రు, దానికి సాక్ష్యం కూడా ఉన్నాయి. ఆ సినిమాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి మీరు చెప్పండి. పైరసీకి వెళ్ళి వచ్చిందా లేకపోతే అంటే నిజంగా మీరు ఏదైనా ప్లాట్ఫామ్లో ఉన్నారా? ప్లాట్ఫామ్లో కొట్టి ఏ ప్లాట్ఫామ్లో ఉన్నారో మీరు ఆధారాలు బయట పెట్టండి. నెంబర్ 1. లేదు దాంట్లో పైరసీ జరిగిన సినిమాలనే ప్లే చేసినట్టుంటే కేసు ఫస్ట్ ఎవరిపైన పెట్టాలి మీరు చెప్పండి. రెండోది, ఈరోజు ప్రజలన్నీ దోషులను చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు పైరసీ చూస్తామని. ఎప్పుడైనా ప్రజల గురించి మీరు ఆలోచించినరా? ఈరోజు ఇండస్ట్రియలిస్టులు మీ పక్కలో రానని చెప్పి మాట్లాడుతున్నారా లేకపోతే నిజంగా ప్రజల సొసైటీ కోసం మాట్లాడుతున్నారా? సొసైటీ కోసం మాట్లాడే వాళ్ళే ఉంటే మీరు ఒక సినిమా థియేటర్కు ఎప్పుడైనా మీరు తెలుసుకున్నారా? సినిమా థియేటర్లో మీకు అసలు మీరు రావాల్సిన అవసరం లేదండి. మీకు ఇంత పెద్ద వింగ్ ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది కదా సినిమా థియేటర్లో ఏం జరుగుతుందని. ఇంత ఐబొమ్మ గురించి ఇంత రీసెర్చ్ చేసిన వాళ్ళకి సినిమా థియేటర్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. వాళ్ళ సినిమా థియేటర్లో ప్రేక్షకులు దోపిడీకి గురవుతున్న విషయము మీకు తెలుసా లేదా? తెలియకుండా ఉన్నారా? తెలిసి కూడా తెలియకుండా ఉన్నారా? లేకపోతే ఇప్పటికైనా మీరు ప్రజల దగ్గరికి రండి. ఫస్ట్ ప్రజల సమస్యలు తీర్చండి, ప్రేక్షకుల సమస్యలు తీర్చండి. వాళ్ళ టికెట్ అందుబాటు రేట్లో పెట్టండి. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ నిజంగా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం జరుగుతున్నాయి లేదా? పార్కింగ్, జిహెచ్ఎంసీ పార్కింగ్ ఫ్రీగా ఇవ్వాలి కమర్షియల్ ప్లేస్లలో అని చెప్పి జీవో వచ్చి సంవత్సరాలు గడిచిపోతుంది. ఈరోజు మీరు థియేటర్కు మీరు నిజంగా ఎప్పుడైనా సినిమాకి పోతే మీకు తెలిసి ఉండాలి. లేదంటే మామూలు ప్రజలను అడగండి. థియేటర్లో ఈరోజు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఇది చట్టవిరుద్ధం కాదా? దీనిపైన యాక్షన్ తీసుకోండి. మీరు ప్రజలకు చేరువ చేయండి సినిమాని. చేసిన తర్వాత మీరు పైరసీ చూస్తే కేసులు పెడదామనే విషయం తర్వాత మాట్లాడండి. ప్రజలు ఈరోజు పైరసీకి మారుతున్నారంటే కారణము ఇన్ని రకాల సమస్యలు ఇక్కడ తిష్ట వేసుకొని ఉన్నాయి, పేర్కొని పోతున్నాయి. దానిని పరిష్కరించండి. పరిష్కరించిన తర్వాత మీరు ఈ ప్రజలని దోషులను చేసే విషయం మాట్లాడాలని చెప్పి పీవైఎల్ సంఘంగా, ప్రగతిశీల యువజన సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. సో విన్నారు కదా, ఈ విధంగా అంటే ప్రజల్ని దోచుకుంటున్న సినిమా థియేటర్లు అని చెప్పి చెప్తారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఒకవైపు అయితే మల్టీప్లెక్స్ మల్టీ స్క్రీన్లు అవి ఇంకోవైపు. సో కంప్లీట్ ఇష్టం వచ్చిన టికెట్ల రేట్లు ఒకవైపు ప్రొడ్యూసర్లు బాగుతా ఉంటే థియేటర్ లోపల యాజమాన్యం సో కూల్ డ్రింక్స్ రేట్లు కావచ్చు, పాప్కార్న్ రేట్లు ఈ విధంగా ఇంకో విధంగా బాధుతా ఉన్నాయని చెప్పేసి సో ప్రజల పక్షాన సో ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడం సద్దకాల స్వీకరణ పెట్టినామని చెప్పేసి ప్రొడ్యూసర్ యూత్ లీగ్ వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. సో చూద్దాం ఏం చేస్తారో. అండ్ ఇంకోటి మెయిన్గా ఇప్పుడు ఐబొమ్మకి సంబంధించి సజ్జనార్ గారు మాట్లాడి ఎవరైతే పైరసీ చేస్తారో ఆ పైరసీ చేసిన వాళ్ళు తప్పు, అండ్ అలాగే పైరసీ సినిమాలు చూసినా కూడా తప్పు అని చెప్పేసి సజ్జనార్ చెప్తున్నారు. సో వీళ్ళు ఒక పాయింట్ లేవనే తీరు ఏదైతే ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు సజ్జనార్ గారు సో వాళ్ళు ఎండీగా ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సులో ప్రతి ఒక్క సినిమాలో కూడా స్టార్టింగ్ ఐబొమ్మ అనేది వస్తుంది. ప్రతి ఒక్క సినిమా కూడా పైరసీ సినిమాని ప్లే చేశారు ఆర్టీసీ బస్సులో. సో ఇప్పుడు ఎవరిపైన కేసు పెడతారు అని చెప్పి కూడా వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు సజ్జనార్ గారి పైన పెడతారా, లేకపోతే ఆర్టీసీ వ్యవస్థ పైన పెడతారా, లేకపోతే ప్రజల పైన పెడతారా? ఎందుకు సినిమా చూసినందుకు, డౌన్లోడ్ చేసి చూపించినందుకు ఎవరిపైన పెడతారా అని చెప్పి వీళ్ళు అడుగుతా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయి ద్వారా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ.